ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ ఓ వాచ్మెన్ నిరసనకు దిగింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్తియాల మోడల్ స్కూల్లో చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నట్లు తెలిపింది. 24 గంటలు డ్యూటీ చేయాలని, అలా కుదరకపోతే డ్యూటీకి రావద్దంటూ ఆదేశించారు. అంతసేపు చేయడం సాధ్యం కాదని ఆమె తేల్చి చెప్పింది. గ్రామ పెద్దలతో కలిసి ప్రిన్సిపాల్తో మాట్లాడింది. ప్రతిరోజు రాత్రి సమయాల్లో విధులు నిర్వహించాలని కోరడంతో అలాగే చేస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ తనను కులం పేరిట దూషించాడని ఆరోపించింది. కుటుంబ పోషణ కోసం వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్నానని తెలిపింది. ఇప్పటికైనా ఈ ప్రిన్సిపాల్ తనను వేధించకుండా చూడాలంటూ వేడుకుంటోంది. ముస్తియాల మోడల్ స్కూల్లో హాస్టల్లో చేయబట్టి 4 సంవత్సరాలు అవుతుంది. వాచ్మెన్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. ఏదో చేసుకుంటే బతికేటోళ్ళం మేము. నన్ను ప్రిన్సిపల్ సారు 24 అవర్స్ డ్యూటీ చేయాలంటారు. సార్ నేను 24 అవర్స్ ఆడామని 24 అవర్స్ డ్యూటీ ఎట్లా చేస్తా సార్ అని మాట్లాడితే, అమ్మ నీకు చేతనైతేనేమో చేసుకో, లేకపోతే లేదు అని అన్నాడు. అట్లా 2-3 సార్లు సర్పంచ్ను వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడినాము. అదంతా జరిగిన తర్వాత అమ్మ నైట్ డ్యూటీలు చేయి, మొత్తం నైట్ డ్యూటీ చేయి, డే ఇంటికి అన్నాడు. అట్లనే సార్ చెప్పిన ప్రకారమే చేస్తున్నా. వాచ్మెన్ నువ్వు ఖచ్చితంగా ఊడవాలి, బాత్రూమ్లు కడగాలి, నువ్వు ఖచ్చితంగా పిల్లలకు నీళ్లు నింపాలి, మొత్తం నీదే బాధ్యత ఉంటుంది అన్నారు. అంటే సార్ నాకు ఇంటర్వ్యూలు ఇవన్నీ చెప్పలేదని అడిగినా కూడా అమ్మ నీకు చెప్పలేదు అని అంటున్నావు, ఖచ్చితంగా ఇదే వర్క్ ఉంటుంది, నువ్వు చేసే వర్క్ ఇట్లనే ఉంటుంది అని చెప్పేసి అని అన్నాడు. నిన్న మొన్న రీజాయినింగ్ ఫామ్ ఇచ్చిండు. ఇట్లా ఇయర్కి రీజాయినింగ్ ఫామ్ ఉంటుంది, రీజాయినింగ్ ఫామ్ ఇచ్చిండు. రీజాయినింగ్ ఫామ్ ఇచ్చి ఇది నింపేసేయని అన్నారు. నింపేసిన. మళ్ళీ నేను వాచ్మెన్గానే కొనసాగుతా అని చెప్పేసి నింపేసిన. రీజాయినింగ్ ఫామ్ నింపిన తర్వాత తెల్లారి నైట్ రీజాయినింగ్ ఫామ్ నింపిన తెల్లారి 10 days లీవ్ పెట్టుకుంటారు. నేను జాయిన్ అయినా సార్, జాయిన్ అయ్యి 10 days లీవ్ ఎట్లా పెడతా సార్? మీరు చెప్పినట్టు నైట్ డ్యూటీస్ చేస్తున్నా. నేను ఏప్రిల్ మొత్తం కంటిన్యూగా నైట్ డ్యూటీలు చేసిన. ఒక 2 హాఫ్స్ చేసుకున్నా. మేలో నేను అసలు నైట్ డ్యూటీ తీసుకోలేదు, మొత్తం నైట్ డ్యూటీ చేస్తున్నా. నన్ను ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుంది సార్, ఎందుకు అరేంజ్ చేస్తుంది సార్ అని చెప్పేసి మేము చేసుకుంటే బతికేటోళ్ళం సార్. నాకు 2 పిల్లలు ఉన్నారు. నేను వేరే పనికి పోలేను, నేను ఈ పని చేసుకొని బతికేదాన్ని అని చెప్పేసి మంచిగానే బతిలాడినట్టుగా మాట్లాడినా. అంటే ఇక బెదిరిస్తుండు. బెదిరినట్టు మాట్లాడినా కూడా ఎంఈఓ దగ్గరికి పోయినా. నేను సార్ పట్టించుకుంటలేడు అని చెప్పి ఎంఈఓ దగ్గరికి పోతే, ఎంఈఓ ఎంపీపీని నువ్వు ఎందుకు కలిసినావు, ఎట్లని కలిసినావు, నువ్వు నా కింద ఎంత, ఇప్పుడు నేను పిల్లలతో అందరితోని 2 గంటలు కూర్చొని మాట్లాడతా, నీ మీద కంప్లైంట్ ఇయ్యరా? కంప్లైంట్ పేపర్ పెడతారు, ఎంతసేపట్లో పెడతారు. ఇప్పుడు స్టాఫ్ అందరికీ నేను 2 రోజులు లీవ్ ఇస్తా. వాళ్ళు నేను చెప్పినట్టు వినమంటే వినరా? ఖచ్చితంగా వింటారు అన్నట్టుగానే నిన్న ఎఫ్ఏఓ సార్ ముందట వాళ్ళందరూ అదే మీ విషయం మాట్లాడిర్రు. నన్ను ఖచ్చితంగా కావాలని హరేజ్ చేస్తున్నారు. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతుండ్రు. నువ్వు మాట్లాడండి, నీకు ఇంత డిమాండ్ మాట్లాడుతుంది, ఎంత ప్రాబ్లం ఉంది, నా మీద కావాలని ఖచ్చితంగా జరుగుతుంది.